ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్ళలేదని చెప్పడంతో తను ఎనిదిరిగి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చినటువంటి హరీష్ కూడా లోపలికి వెళ్లేందుకు, అంటే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఇక్కడికి వచ్చారు. లోపలికి వెళ్లేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ లోపల గేట్ వేసి ఉండడంతో ఇక్కడ లోపల ఎవరు కూడా గేట్ ఓపెన్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా గేట్ ఓపెన్ చేయాల్సిందే, మేము లోపలికి వెళ్లాల్సిందే అని చెప్పేసి కూడా హరీష్ రావు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, సైదులు ఎప్పట్లోగా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా, వీళ్ళని అలౌ చేసే అవకాశం ఉందా ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి మరి? ఏమన్నారు ఖచ్చితంగా మీరన్నట్టుగా మరి కాసేపట్లోనే కవితను అదుపులోకి తీసుకొని కవితను బయటికి తీసుకొస్తారని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇక్కడికి ఖచ్చితంగా అడ్డుకునేందుకు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు, భారత జాగృతి చెందినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున హరీష్ రావు రావడంతో హరీష్ రావు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. కవిత అరెస్టు తప్పదన్న నేపథ్యంలోనే పోలీసు బలగాలు కూడా, అంటే ఇంతవరకు 4 గంటల దాకా విచారిస్తున్న సమయంలో ఒక్క పోలీసు అధికారులు కూడా ఇక్కడికి లేరు. కానీ కవిత అరెస్టు తప్పదన్న నేపథ్యంలో స్టేట్ పోలీస్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత ఏర్పాటు చేసే ప్రయత్నం చేయబోతున్నారని చెప్పేసి కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో చూడాలి. హరీష్ రావు ఇక ప్రస్తుతం అయితే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హరీష్ రావుతో పాటుగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది బీఆర్ఎస్ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా గేట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సోమ భరత్ తోటి డిస్కషన్ చేస్తున్నారు. లీగల్ సెల్ అన్నట్టుగా ఉంటే సోమ భరత్ తోటి ప్రస్తుతం వాళ్ళు అయితే డిస్కషన్ చేస్తున్నారు. తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుంది, మనం ఏం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. వాళ్ళ నిర్ణయాన్ని బట్టి కవితను అదుపులోకి తీసుకొని కవితకు అరెస్ట్ నోటీసులు జారీ చేస్తే మన నిర్ణయం ఏ విధంగా ఉండాలి, మనం ఏం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక డిస్కషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కవితను అదుపులోకి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఒక మెజిస్ట్రేట్ ముందు ఆమెను తీసుకెళ్తారని చెప్పేసి కూడా క్లారిటీ వస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో చూడాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ కూర్చొని నినాదాలు ఇస్తున్నారు. మోడీ డౌన్ డౌన్ అంటూ మోడీ పాలన నశించాలని చెప్పేసి కూడా నినాదాలు ఇస్తూనే ఉన్నారు. కానీ గేట్ మాత్రం